ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకందరికీ సమయంలో యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. మరి అపోస్తల కార్యం 10వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాము. మరునాడు వారు ప్రయాణమై పోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచు 12 గంటల పేతురు ప్రార్థన చేయటకే మిద్ది మీదకి ఎక్కాను. ప్రేమటి వాళ్ళారా, మరి ఈ సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ మరి పేతురుని మనం చూస్తున్నాం. దైవజనుడు అంటే పేతురుని మనం చూస్తున్నాం. పేతురు మరి ఎప్పేలో ఉంటున్నాడు, ఎప్పే అనే పట్టణంలో ఉంటున్నాడు. అప్పటికి సమయము 12 గంటలు కావస్తుంది. మరి ఆ సందర్భంలో అక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ ఇంటి వారు భోజనాన్ని సిద్ధం చేస్తున్నారంట. భోజనం సిద్ధం చేస్తున్నప్పుడు అక్కడ మరి ఇక సమయం ఉంది అని చెప్పేసి మరి దైవజనుడు ఏం చేశాడంటే, అక్కడ మనం చదువుకున్న మాట ఆలోచించినట్లయితే మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకే మిద్ది మీదకి ఎక్కాను. అతడు మిక్కిలి ఆకలి కొనిన భోజనం చేయగోరిను. అప్పటికి 12 గంటలు అయి వచ్చింది. అప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంటే మరి మిద్ది మీదకి ప్రార్థన చేయడానికి మరి ఎక్కినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రేమలో మనం ఒకసారి ఆలోచించినట్లయితే దేవుని యొక్క బిడ్డలు, దైవజనులు, దేవుని కలిగినట్టు విశ్వాసులు మరి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోరు. సమయాన్ని ఏం చేస్తారంటే సద్వినియోగం చేసుకుంటారు. సొంత దేవునిగా తెలుసుకోవాలని చెప్పి ఆయన మిద్ది ఎక్కి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అది మోకరించి మిద్దెక్కి మోకరించి ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అవును, ఈరోజు ప్రేమంటులారా, వాక్యం వింటున్నా నీవు మరి సమయాన్ని పోనీయకుండా నీకు ఇచ్చిన దేవుడిచ్చిన సమయాన్ని దేవుని కొరకు వినియోగించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారంగా ఉండాలని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును, ప్రార్థన మనకు ఎంతైనా ఆశీర్వాదకరమైనదని చెప్పి మనము చూస్తున్నాం. ప్రార్థన ఎలాంటిదంటే ఊపిరి లాంటిది. గాలి రాకపోతే మనకు శ్వాస ఆడదు, మనం బ్రతకలేం కదా. అలాగనే దేవుని వాక్యం కూడా, దేవుని యొక్క ప్రార్థనలో కూడా మనము విశ్వాసులకి ఒక ఊపిరి లాంటిది. ప్రార్థన ఊపిరి లాంటిది. మరి ప్రార్థన చేస్తేనే ఊపిరి ఆడుతుంది. ప్రార్థన లేకపోతే జీవం లేనట్టు వారు, చచ్చిపోయినట్టు వారం అన్నమాట. కాబట్టి ఈ సమయంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు, మనం దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, పేతురు మిద్దెక్కి ప్రార్థన చేస్తుంటే మనం చూస్తున్నాం. అంటే దాదాపు 12 గంటల సమయంలో, మంచి ఎండ సమయంలో దేవుని సన్నిధి వెతుక్కుంటూ మిద్దెక్కి ప్రార్థన చేస్తూ చూస్తున్నాం. అనేక మంది రక్షించబడాలా, అనేక ఆత్మలో మరి యేసు ప్రభుని తెలుసుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం కూడా దేవునికి మనం ప్రార్థన చేయాలి. అక్కడ పేతురు ప్రార్థన చేయటం వలన మరి ఒక కుటుంబం అంతా కూడా రక్షించబడిందని మనం ముందు వాక్య భాగంలో మనం చూడవచ్చు. అపోస్తల కార్యములో 10వ అధ్యాయం మనము 1 వచనం నుంచి 8 వచనం వరకు మనం ఆలోచించినట్లయితే మరి అక్కడ మరి పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు, పేతురు ప్రార్థన కోసము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. మరి ఆ విషయాన్ని మనం అపోస్తల కార్యములు 10వ అధ్యాయం పూర్తిగా మీరు చదువుకున్నట్లయితే అక్కడ మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఏమంటే ఇటాలి పట్టణం అనబడిన పట్టణంలో మరి కొర్నేలి అని, శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైశూరులో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడుగా మనం చూస్తున్నాం. మరి ఈ కొర్నేలి
ఒక శతాధిపతిగా మనం చూస్తున్నాం. ఇతడు ఇటలీలో ఉన్నట్టు వాడుగా మనం చూస్తున్నాం. అయితే ఇతను ఏం చేస్తున్నాడంటే మరి మరి ప్రార్థన చేస్తున్నాడు. తన ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేక ఏమి రక్షణ లేక ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి తన దూతను పంపి కొర్నేలితో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, ప్రజలు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదురుకొచ్చి కొర్నేలే అని పిలుచుట ఆ దర్శనం తేటగా అతనికి కనబడింది. దేవుని దూత వచ్చింది కొర్నేలి దగ్గరికి. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ధర్మ కార్యములు అంతా కూడా దేవుని సన్నిధికి వినబడినాయి. కాబట్టి నీవు యొప్పేకి మనుషులను పంపించి అక్కడ మరి సిమోను పేతురు ఉన్నాడు, అతన్ని పిలిపించుకోమన్నాడు. అప్పుడు తన పనివారిని యొప్పేకి పంపించినప్పుడు పేతురైతే అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఏమని మనం చూసినట్లయితే, అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు పరవాసుడై ఉన్నప్పుడు ఆకాశం నుండి తెరవబడి 4 చెంగులు బట్టి దుప్పట వంటి పెద్ద దుప్పటయో ఒక విధమైన పాత్ర భూమి మీదకి చూసాను. అందులో భూమి మీద నుండి సకల విధమైన శస్త్రాలు జంతువులను రాకు పురుగులను ఆకాశ పక్షులు ఉండెను. అప్పుడు పేతురు, నువ్వు లేచి వాడిని చంపుకొని తినమని ఒక శబ్దము వినబడిను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిశ్శబ్దమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్ర చేసిన వాటిని నీవు నిశ్శబ్దమని వాటిని ఎంచవద్దు. మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడను. ఇలాగ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడిను. ఇక్కడ పేతురుకు ఒక దర్శనం వచ్చింది. ఏమంటే ససరాల జంతువులన్నీ కూడా మరి ఒక పెద్ద దుప్పటి వంటి దుప్పటిలో మరి కనబడినట్లుగా, మరి దేవుడు వీటిని చంపుకొని తినమంటున్నట్టుగా మరి దర్శనం అతనికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, లేదు ప్రభువా, అపవిత్రమైనది నిషేధించమని ఎప్పుడు తినలేదంటే దేవుడు పరిశుద్ధపరిచింది, నువ్వు తినాలన్నాడు. వాటిని ఆలోచించినట్లయితే ఈ మిద్దె మీద ప్రార్థన చేసుకొని కిందికి రావడం సిద్ధంగా ఉన్నాడు. కిందికి వచ్చి చూస్తే ఏంది దర్శనం చూస్తే, మరి అక్కడ కొర్నేలి పంపిన మనుషులు తన ఇంటి ముందు ఉన్నప్పుడు మరి కొర్నేలి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు రమ్మని చెప్పి పేతురు వారు కొర్నేలి ఇంటికి తీసుకున్నప్పుడు కొర్నేలి మరి పేతురుని చూసి సాష్టాంగ నమస్కారం చేసి, ఇలాగా నాకు ప్రార్థన చేసినప్పుడు ఇలాగ నాకు మరి దేవుడి దూత నాకు తెలియజేసింది అంటే సరే అని చెప్పేసి యేసు ప్రభుని గురించి, నిజ దేవుని గురించి కొర్నేలే కుటుంబానికి, తన స్నేహితులకు అందరూ కూడా యేసు ప్రభుని గురించి తెలియజేసినప్పుడు యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్నారు, రక్షించబడినారు. ఒక కుటుంబం దేవుని రక్షించబడినారు. కారణం ఏంటంటే పేతురు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ప్రేమటులారా, నువ్వు నేను కూడా మనందరం కూడా మనం సమయాన్ని పోనీయకుండా మనకు ఏ స్థలం ఉన్నా ఎక్కడున్నా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని ధ్యానం చేసుకోవాలి, దేవుని నామను ప్రకటన చేయాలి. కాబట్టి పేతురు అలా చేయటం వలన మరి అక్కడ వాళ్ళందరూ రక్షించబడినట్లుగా మనము ఈ సమయంలో మనము చూస్తున్నాం. చూడండి, అదే అధ్యాయంలో 11వ అధ్యాయంలో నేను చదువుతాను. ఇక్కడ మనం గమనించినట్లయితే మాట 14 వచనం, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందారో ఆ మాటలు అతడు నీతో చెప్పుననే తన ఇంటి నిలిచిన తనతో చెప్పిన ఈ యొక్క దేవదూతను చూసి సంగతి మీకు తెలిపిను. నీవును నీ ఇంటి వారు ఏ మాట వల్ల రక్షణ పొందారు అంటే, రక్షణ అనేది ఎక్కడ అంగట్లో లేకుంటే బజార్లో ఎక్కడ షాప్లో దొరకదు. ఈ నామంలో రక్షణ పొందాలా? ఏ నామంలో రక్షణ లేదు, యేసుక్రీస్తు నామంలో రక్షణ పొందాలా. యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడు అంగీకరించాలా. ఆయన ద్వారా మన నిత్య జీవంలోనికి పరలోక రాజ్యానికి పోగలుగుతాం. కాబట్టి ఎక్కడ కూడా మనకు యేసు ప్రభు తప్ప ఇంకా ఏ రక్షణ మనకు ఏ దేవుడు లేడు. కాబట్టి రక్షించబడాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ సమయంలో పేతురు మిద్ది మీదకి వెళ్ళి 12 గంటల సమయంలో ప్రార్థన చేయటం వలన మరి ఒక
మరి రక్షించబడి బాప్తీసం తీసుకుని ప్రభువుని అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మాటే నేను చదువుతున్నాం. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట రక్షణ పొందారో ఆ మాట అతడు నీతో చెప్పాను. ఏ మాట అంటే ఇలాగ సముద్రం మాటల వల్ల రక్షణ లేదు, కానీ నిజమైన దేవుని మాటలు, యేసుక్రీస్తు మాటలు నమ్ముకొని మనం అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు, మన బిడ్డలు మన కుటుంబాలు రక్షిస్తాడు. మనకు దేవుని సమాధానము భూమి మీద ఉంటుందని చెప్పి ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాక్యం దేవుడు దీవించినగా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగలేసు ప్రభా, నీకు స్తోత్రములు. ఈ సమయంలో నీవు మాకు ఇచ్చిన వాక్యం కొరకే మేము స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. వాక్యము అనేక ప్రజలు వింటుండగా దర్శించండి, బలపరచండి, మారు మనసు పొందడానికి సహాయం చేయమని, రక్షించబడడానికి సహాయం చేయమని, బాప్తీసం తెలుసుకోవడానికి సహాయం చేయమని, అనేక మంది మన సొంత రక్షకుడు అంగీకరించడానికి సహాయం చేయమని, ఘనత ప్రభావం మీరే పొందుకోమని, సాతాను ప్రతి ఆటంకాలు లయపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.